హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు డిజిటల్ లెర్నింగ్ వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క వీడియోస్‌ని ఎంతగానో ఆదరించినందుకు ఎంత ఆహ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వితిన్ షార్ట్ టర్మ్‌లో వచ్చేసి నాకు వ్యూవర్స్ అనేటువంటివి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు అకౌంట్స్ లేదా ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కెరియర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చేసి బీకామ్ అయిపోయుండొచ్చు, లేదా ఎంకామ్ అయిపోయుండొచ్చు. వాళ్ళ కెరియర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? దాని గురించి ఈరోజు మనము డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఛానల్‌లోకి వెళ్ళే ముందు మీకు గనుక నా వీడియోస్ నచ్చితే, ఆ వీడియోస్ యొక్క కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక అకౌంట్స్ స్టూడెంట్‌కి కెరియర్ స్టార్ట్ చేయడానికి టైం అనేటువంటిది పడుతుంది. అదే విధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొచ్చేసి ఏదో మార్కెటింగ్ జాబో, లేకపోతే ఏదో ఒక ఆహ్, ఆహ్, జాబ్ ఏదో ఒక ఆపర్చునిటీ పోన్లే అని అనుకోని మీరు అటు సైడ్ ఎళ్ళాలనుకుంటే మీకు ఆపర్చునిటీస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. సపోజ్ ఒక బీకామ్ చదివిన స్టూడెంటు లేదా ఎంకామ్ లేదా ఎంబీఏ చదివిన స్టూడెంట్సు వాళ్ళకు బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ఫైనాన్స్‌లో వాళ్ళ యొక్క కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో. సో, స్టార్టింగ్ డేస్‌లో వచ్చేసి డెఫినెట్‌గా వాళ్ళకు స్ట్రగుల్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా వాళ్ళ సాలరీస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంబీఏ కంప్లీట్ చేశారు. మీ యొక్క ఫ్రెండ్ వచ్చేసి మార్కెటింగ్ చూజ్ చేసుకున్నాడు. స్పెషలైజేషన్ వచ్చేసి వాళ్ళకు జాబ్స్ అనేటువంటివి ఈజీగా వస్తాయి మార్కెట్‌లో. కానీ అదే విధంగా ఒక ఫైనాన్స్ స్టూడెంట్స్‌కి జాబ్ రావాలంటే ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అనేటువంటిది అవసరము. ఎందుకంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి చాలా ఉంటాయి. కానీ మనకు ఏ వేలో ఎళ్తే మనకు ఆ జాబ్ అనేటువంటిది వస్తుందనేటువంటిది చాలా మందికి వాళ్ళ యొక్క స్కిల్స్ అనేటువంటిది ప్రాపర్‌గా మ్యాచ్ కాకపోవడము. ముందుగా మనకు ఫైనాన్స్‌లో మనం కెరియర్‌ని స్టార్ట్ చేయాలంటే మనకు మినిమమ్ ఏ స్కిల్స్ అనేటువంటివి అవసరము. వాటి గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు మినిమమ్ ఏ స్కిల్స్ అవసరం అంటే మనకొచ్చేసి ప్రెజెంటేషన్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ప్రెజెంటేషన్ స్కిల్స్. ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే సపోజ్ మీరొక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి మీకొక టాపిక్ గురించి ఇంటర్వ్యూవర్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు. ఆ టాపిక్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, అది స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎండింగ్ పాయింట్ ఏంటి? దాని గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అదే విధంగా ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంటు. మీకు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ తర్వాతకి మీరు ఒక పొజిషన్‌లోకి ఎళ్ళాక మీరు క్లయింట్‌ని మీట్ అయినప్పుడు గాని, మీ యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి చాలా యూజ్ అయితాయి. ఎందుకంటే వాళ్ళని మనము కన్విన్స్ చేయడానికి కూడా ఇట్స్ వెరీ వెరీ హెల్ప్‌ఫుల్. సెకండ్ థింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో వచ్చేసి మనకు మ్యాండేటరీగా వర్డ్ డాక్యుమెంట్ ప్రిపరేషను, ఎక్సెలు, పవర్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సపోజ్ మనం ఒక వర్డ్ డాక్యుమెంట్‌ని మాట్లాడుకుంటే, వర్డ్‌లో వచ్చేసి మనము డాక్యుమెంట్‌ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము. ఓకే. దాని తర్వాతకొచ్చేసి ఎక్సెల్. ఎక్సెల్‌లో వచ్చేసి మనము వీలుకప్, హెచ్‌లుకప్, ఫార్ములా బేస్డ్ మనం వచ్చేసి సమ్ము, పై చార్ట్స్ వీటిని ఎలా మనము డ్రా చేస్తాం. దీని గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మనము మనం ఒక టాపిక్ గురించి ఏదైనా గాని మనము మాట్లాడాలనుకున్నప్పుడు, లేదా ఆ టాపిక్‌ని మనము ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు, దానికి సంబంధించి మనం ఒక పవర్ పాయింట్ అంటే అసలు ఏంటి? ఈ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? దానికి సంబంధించి మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో
దానికి సంబంధించి డయాగ్రామ్స్ ప్రిపేర్ చేసి వాటిని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి మ్యాండేటరీగా మనకు అవసరము. దెన్ అండర్‌స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. సో, చాలామంది మనకేంటంటే ఫ్రెండ్స్ బిజినెస్ ప్రాసెస్ అంటారు. మనకు ఫైనాన్స్‌లో కానీ, అకౌంట్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ మనము ఒక కెరియర్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మనము బిజినెస్ ప్రాసెస్ అనేటువంటిది మనకు క్లియర్‌గా అర్థమవ్వాలి. అసలు బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒకసారి చూద్దాం. సో, బిజినెస్ ప్రాసెస్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ల్యాప్‌టాప్ అవసరం ఉంది ఫ్రెండ్స్. సో, ల్యాప్‌టాప్ అవసరం ఉందంటే మనం ఏం చేస్తాము? ఒక సింగిల్ ల్యాప్‌టాప్ అవసరం ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఏదో ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో గాని లేదా ఒక షాప్‌కెళ్ళి మన యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం ఆ ల్యాప్‌టాప్‌ని కొనుక్కుంటాం ఫ్రెండ్స్. అదే విధంగా ఒక ఆర్గనైజేషన్ సపోజ్ మనకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకొచ్చేసి ఒక 100 ల్యాప్‌టాప్‌లు అవసరము. ఇక్కడ ఏమవుతుందంటే 100 ల్యాప్‌టాప్‌లని మనము డైరెక్ట్‌గా ఎళ్లి పర్చేజ్ చేయం షాప్‌కెళ్ళి. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము మన రిక్వైర్మెంట్ ఏంటి? దానికి తగ్గట్టుగా మనము మల్టిపుల్ ఎవరైతే ల్యాప్‌టాప్‌లని సెల్ జేస్తున్నారో వాళ్ళ నుంచి మనము కొటేషన్‌లు తెప్పించుకుంటాం. ఎయిదర్ షాప్స్ ద్వారా గావచ్చు, డీలర్స్ ద్వారా గావచ్చు. సో, ఆ కొటేషన్‌లో ఏ ఇన్ఫర్మేషన్ మనకు రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఆ ల్యాప్‌టాప్స్ ఉన్నాయా? అంటే లెట్స్ అస్యూమ్ మనకు 16 జీబీ ర్యామ్ కావాలి. 1 టీబీ ఎస్ఎస్‌డీ కావాలి. అదేవిధంగా i7 ప్రాసెసరు లేక 11థ్ జనరేషన్ ల్యాప్‌టాప్ కావాలి. టచ్ స్క్రీన్ కావాలి. సో, ఇది మన రిక్వైర్మెంట్. అంటే దీని రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వాళ్ళ సప్లై చేసే ల్యాప్‌టాప్‌లు ఉన్నాయా? లేదా? సో, ఇక్కడ మనకేంటంటే మనము ల్యాప్‌టాప్ లెట్స్ సే మనం ఒక వెండర్‌ని ఫైనలైజ్ చేశాం. ఎవరైతే సప్లయర్ చేస్తున్నారో. సో, ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? మనము ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేజ్ చేయడానికి మనం ఒక 100 ల్యాప్‌టాప్స్‌ని పర్చేజ్ చేయడానికి ఫస్ట్ మనము కొటేషన్ అనేది తీసుకున్నాము సప్లయర్స్ నుంచి. అంటే ఎవరైతే ల్యాప్‌టాప్స్‌ని అమ్ముతున్నారో. సో, దాని తర్వాతకి మన రిక్వైర్మెంట్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేదా? కంపేర్ చేసుకుంటున్నాం. దాని తర్వాతకేంటంటే మనము పర్చేజ్ ఆర్డర్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. సో, అంటే ఈ 100 ల్యాప్‌టాప్స్‌కి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాతకి ఎవరైతే సప్లయర్ ఉన్నారో సప్లయర్ మనకు ల్యాప్‌టాప్స్ అనేటువంటిది మనకు డెలివరీ చేస్తాడు. సో, ల్యాప్‌టాప్ డెలివరీ చేసిన తర్వాతకి మనము ఫైనల్‌గా పేమెంట్ అనేటువంటిది చేస్తాం వెండర్‌కొచ్చేసి ఆ సప్లయర్‌కి. సో, ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు ల్యాప్‌టాప్ పర్చేజ్ చేయడానికి కొటేషన్ అనేటువంటిది తీసుకున్నాం. దెన్ ఎండింగ్ పాయింట్ ఏంటి ఇక్కడొచ్చేసి? ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకు వెండర్‌కి మనము అంటే సప్లయర్‌కి పేమెంట్ జేస్తున్నాం. ఈ పేమెంట్ చేసిన తర్వాతకి మనకు సప్లయర్‌కి మనకి రిలేషన్‌షిప్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. అంటే దీన్ని మనము ఒక బిజినెస్ ప్రాసెస్ అంటాము. బిజినెస్ ప్రాసెస్ అంటే మనము ఒక ల్యాప్‌టాప్‌ని కొన్న తర్వాతకి మనము ఏ యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేయాలి. కొంటున్నాము, ఫైనల్‌గా పేమెంట్ జేస్తున్నాం. అంటే మనకి వస్తుంది, ల్యాప్‌టాప్‌లో అసెట్స్ మనకొస్తుంది. మనము పేమెంట్ అనేది చేస్తున్నాం. దీన్ని మనము ఒక బిజినెస్ ప్రాసెస్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే థింక్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, మనం ఎప్పుడే గాని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి ఫ్రెండ్స్. అంటే బిజినెస్‌కి మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సొల్యూషన్ అనేది ప్రపోజ్ చేస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడేంటంటే వాళ్ళకు ఈ సొల్యూషన్ అనేటువంటిది మల్టిపుల్ అంటే ఒక సొల్యూషన్ గాకుండా మల్టిపుల్ సొల్యూషన్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుట్లో ది బెస్ట్ ఏదనేటువంటిది ఫైనల్‌గా బిజినెస్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ జేస్తారు. అదే విధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే అకౌంటింగ్ ఎంట్రీస్. అకౌంటింగ్ ఒక అకౌంట్స్ లేదా ఫైనాన్స్ స్టూడెంట్స్‌కి అకౌంటింగ్ ఎంట్రీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ అందుకే నేను మెన్షన్ చేశాను నేచర్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్.
నేచర్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, మనకు బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అకౌంటింగ్‌లో వచ్చేసి పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ 3 నేచర్ ఆఫ్ ద అకౌంట్స్‌కి సంబంధించి ఏ సిట్యుయేషన్‌లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేటువంటిది ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంటు. నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. ఈవెన్ రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారంటే, మీకు అకౌంటింగ్ ఎంట్రీస్ ఇంపాక్ట్ అనేటువంటిది తెలియాలి. అదే విధంగా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటే ఏంటి? వీటి గురించి కూడా కంపల్సరీ తెలిసుండాలి ఫ్రెండ్స్. మినిమమ్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు కంపల్సరీ ఉండాలి. అంటే మినిమమ్ ఆహ్, మనకు పీఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో వచ్చేసి మనం వేటిని మనం కన్సిడర్ చేస్తాము, బ్యాలెన్స్ షీట్‌లో వేటిని కన్సిడర్ చేస్తామంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ హెడ్స్ కింద మనం ఏది రికార్డ్ చేస్తాం అనేటువంటిది మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. నేను మీకు కంపల్సరీ మ్యాండేటరీగా తెలిసి ఉండాలని చెప్పట్లేదు. కానీ మినిమమ్ అంటే మినిమమ్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో, ఈ నేను ఏదైతే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానో ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి నా యొక్క పాస్ట్ 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, నేను డిఫరెంట్ డొమైన్స్‌లో వర్క్ చేశానని మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. నేను వర్క్ చేశాను. టాలీలో వర్క్ చేశాను. మామూలుగా వచ్చేసి ఇంటర్నల్ ఆడిటింగ్ టీమ్‌లో వర్క్ చేశాను. అదేవిధంగా వచ్చేసి ఒరాకిల్‌లో వర్క్ చేశాను. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లో వర్క్ చేశాను. ఎస్ఏపీలో వర్క్ చేశాను. ఎస్ఏపీ ఎండ్ యూజర్‌గా వర్క్ చేశాను. ఎస్ఏపీ కన్సల్టెంట్‌గా వర్క్ చేశాను ఫ్రెండ్స్. సో, నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఉపయోగించి మీరు మీ యొక్క కెరియర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఎలాంటి స్కిల్స్ అవసరము అనే దాని గురించి నా యొక్క చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.